పేషెంట్స్ అందరికి మెడిసిన్స్ కూడా ఇవ్వండి. ఓకే మేడం. తబియత్ कैसा है तुम्हारा? ఏ నువ్వు ఇలా హిందీలో మాట్లాడితే ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు చూడు నా తెలుగు నోట్లో దివ్వు. స్టూడెంట్స్ మనం ఇంకో 2 hours లో హైదరాబాద్ బయలుదేరబోతున్నాం. సార్ అప్పుడే మనం లేచిపోతున్నామా? ఏ మధు నీ చున్నీ ఎగిరిపోతుంది. అటు వెళ్ళి చూద్దాం. అదిగోనే మధు. ఏం చేస్తున్నావు ఇక్కడ? టైం అయిందిరా వెళ్దాం. చూడండి ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది నాకు. ఆ గోల్ చూడండి మంచి రొమాంటిక్ మూడ్లో కూస్తుంది. మనం కూ అని కూసావనుకో దానికి మన వాయిస్ నచ్చితే అది కూడా రెస్పాన్స్ ఇస్తుంది. నిజమా? కావాలంటే వినండి. మధు నువ్వు అను. అనవే. కూ కూ నా వాయిస్ నీకు నచ్చిందా? ఐ లవ్ యూ. నేను ముక్కు మొహం తెలియని అమ్మాయిని లవ్ చేయను. నేను చెప్పింది నీకు కాదు, కోకిలకి. ఏ మనుషులు ఎవరు నేను ప్రేమించట్లేదా? ఎవడే వాడు? నువ్వు చెప్పావు చూడు, ఆ కోకిల. అక్కడ పెళ్లి చేసుకుంటావా? ఎందుకు అలా గొడవ చేస్తారు? ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం. అవునే. దాన్ని కూడా లాక్కరండి. ఇప్పుడు ఎవడు నీకు కనిపిస్తాడో వాడికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. నేను చెప్పను. సరే వదిలేసాయి. నువ్వు ఐ లవ్ యూ చెప్తే పెద్ద డాక్టర్ అవుతావని మనసులో అనుకున్నాను. జరిగేలా లేదు. ఏంటి అలా మాట్లాడతారు? ఏ నువ్వు పెద్ద డాక్టర్ అవ్వాలనుకోవడం తప్ప? ఏ అదన్నా జరుగుద్ది. చెప్పవే. అంకుల్ ఐ లవ్ యూ. కనపడ్డ వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్తున్నావు. నీకు వేరే పని లేదా? ఏ మధు ఏమైంది? మళ్ళీ వాడే అంత మీ వల్లే. హే అటు చూడండి. ఏమైంది? నీ పని చెప్తా. నువ్వు రావే. ఏయ్ నీకు సెన్స్ ఉందా? మేమేదో సరదాగా అంటే ఇంగ్లీష్ తేరైపోయావేనా? మీరు తప్పకండి, మేమిద్దరే మంచి మాట్లాడుకోవాలి. ఏంటి విప్పుతానంటున్నాడు? నువ్వు నోర్వి. సారీ తాతయ్య గారు, నేను సరదాగా అన్నాను. నేను అలాగే అనుకున్నాను, కానీ కొంతమంది అమ్మాయిలకి వెరైటీగా ఉంటుందని చెప్పి నాలాంటి అంకుల్ని చూస్తే పడి చేస్తారని ఫోర్స్ చేసి ఈ తమ్ముడే తీసుకొచ్చాడు. హాయ్. ఏంటి హాయ్?
గొడవ చేయడానికి వచ్చావా? ఏయ్ ఎవరా గొడవ చేస్తుంది? మీరా నేనా? రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ ఐ లవ్ యూ చెప్తున్నారు, సిగ్గులేదా? అసలు మీరు ఆడపిల్లలా అరకు తెయ్యాలా? వీళ్ళు గొడవ చేసింది కాకుండా పైగా నేను చేశాను డబాయిస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్. ఏయ్ లే, ఈ సీట్ నాది. చా ఇన్ని తెచ్చుకున్నావా? లేదు, టీటీకి 200 ఇచ్చుకున్నాను తెలుసా. హలో, కన్ఫర్మ్ టికెట్ అమ్మా. లే లే లే. భలే సీట్ అంటే కట్టాడు. టికెట్. పేరు పెంటయ్య. యా. ఏజ్ 48. ఏ డౌటా? అంత ఎదవలా కనబడుతున్నానా? యాదవ్లా కనబడి ఉంటే 80 అని చెప్పేవాడి. సార్ నిజం సార్, నా ఏజ్ 48. అంతెందుకు సార్, మీ ఏజ్ ఎంత? 50. ఊరుకోండి సార్, ఆడపిల్లల ముందు అబద్ధాలు ఎందుకు చెప్తారు? మీకు 30-35 మధ్యలో ఉంటది. పైగా అమ్మాయిలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకాసేపు ఉంటే ఆ అమ్మాయి మీకు ఐ లవ్ యూ కూడా చెప్పుద్ది. ఏ నీకు అలవాటేగా. ఊరుకో బాబు, ఇంత చిన్న విషయానికి అమ్మాయి ఫీలింగ్స్ బయట పెట్టడం ఎందుకు? నా సీటు. నీ సీట్ నీ వెనకాలే ఉంది, చూపిస్తాను పదా. బాయ్. చూడండి సార్, నా పేరు పెంటయ్య అంటే నమ్మట్లేదు. నేను నమ్మను. హ? ఎందుకు సార్? వెంటయ్య నా తమ్ముడే. వాడు నా టికెట్ క్యాన్సిల్ చేయమన్నాను, వాడు నీకమ్మాడన్నమాట. ఎదవని ఎదవ. అనవసరం కెలుకున్నాను. ఏంటి ఏమైంది? कहाँ जा रहे? ఏమైందే? మన టికెట్లో డబ్బులు ఉన్న బ్యాగ్ మిస్ అయిందే. ఏ ఆ పెంట ఏదైనా దారి చూపిస్తాడేమో, వాడు హెల్ప్ పడుకుందావా? నో. ఏ నుండవే, నువ్వు వెళ్ళి వాడిని పిలుచుకురా. వెళ్ళు. రావయ్యా. అంత ఫాస్టా? సార్ మాకు ఏదైనా కొంచెం చూపించండి సార్. సార్ సార్ తను పంజాబీ సార్, తెలుగు రాదు సార్. సార్ మా టికెట్లు మిస్ అయ్యాయి సార్, మమ్మల్ని టీటీ నుంచి రక్షించండి సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్. సరే. ఓయ్ నీ పేరేంటి? నీకెందుకు చెప్పాలి? హ, అయితే నేనెందుకు చేయాలి? Stop it. కాంతమ్మ. కాంతమ్మ. నీ పేరు పెంటయ్య అయినప్పుడు నా పేరు కాంతమ్మ కాకూడదా? ఓహో, అయితే నీ పేరు? పిచ్చమ్మ. నీది? రత్తమ్మ. ఎంకమ్మ. నెక్స్ట్. సత్యమ్మ. పెంటమ్మ. అత్తమ్మ. ఓయ్ పంజాబీ అన్నావు? అత్తమ్మ సింగ్. ఓహో. అలామాస్ గో టు ద బాత్రూమ్. బాత్రూమ్ ఎందుకు? చెప్పించేయండి, గో. ఏంటిది? అందరి బాత్రూంలో పడేసి గ్రైండర్లో రుద్దుతున్నావు. ఎవరు లోపల? జరగండి. ఓ పెంటయ్య 48 నువ్వా? ఎస్ సార్. ఓకే, క్యారీ ఆన్. చూసారా ఎలా మేనేజ్ చేశాను? ఒకవేళ మేము బయటికి వెళ్ళాక టీటీ మళ్ళీ వస్తే టికెట్లు చూపిస్తాం. 8 టికెట్లు ఎలా చూపిస్తావు? అవి మిస్ అయిన బ్యాగ్ లో ఉన్నాయి కదా. ఆ బ్యాగ్ ఇదేనేమో చూడండి.